టిఫిన్ చేద్దామని ఒక బండి దగ్గర ఆగినాం. మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ ఆగినాం. దేవుడి ఫోటో ఉంది, సరే పూజ చేసే ఉంది కదా దేవుళ్లకు, ఇక్కడ టిఫిన్ చేయొచ్చు అని దిగాం. నేను ఖచ్చితంగా హిందువుల దగ్గర అయితే మాత్రమే కొంటా, లేకపోతే ఎన్ని కిలోమీటర్లైనా అలానే ఉంటా. స్కాన్ చేసినాం, స్కాన్ చేస్తే కూడా హిందూ పేరే వచ్చింది. సరే అని చెప్పి టిఫిన్ చేయమని చెప్పి మేము కూర్చున్నాం, మా మామయ్య మేమంతా. ఈ లోపు మా హస్బెండ్ అటు వెళ్ళిండు. వాళ్ళు మాట్లాడే భాష డిఫరెంట్ గా ఉంది. నీ పేరేంటి అని గట్టిగా నిలదీసిండు. ఆయన ఒక మరక, ఎవరి పేరు మీదో ఆ మొబైల్ ట్రక్ ఉంటది, కానీ ఇక్కడ నడిపించేది వీళ్ళు. మరి మీరు ముస్లిమ్స్ అని చెప్తే మేము కొనుక్కపోయేటోళ్ళం కదా, మా ఇష్టం అది, మేము ఎక్కడైనా తినే హక్కు మాకుంటది, మీరు ఎందుకు దేవుడి ఫోటోలు పెట్టారు, ఎందుకు ఇక్కడ స్కానర్లో హిందూ పేరు వస్తుందని అడిగితే, కాదు సార్, వంట చేసి ఆయన లేడు, ఓనర్ రాలే, ఇవాళకి వీళ్ళని పెట్టుకున్నామని అక్కడ ఉన్నాడు కథలు చెప్పిండు. ఎందుకు చెప్తున్నానంటే సగం ద్రోహులు మన హిందువుల్లోనే ఉన్నారు. ఎందుకు అంటే మీకు ఏం అవసరం ఇలాంటి వాళ్ళని పెట్టుకొని చేయించిన, హిందువుల్లో వంటలు చేసే వాళ్ళే దొరకట్లేదా మీకు? యూరిన్ కలుపుతాడు ఒకడు, ఉమ్మేస్తాడు ఇంకొకడు, ప్రైవేట్ పార్ట్స్లలో చేతులు పెట్టి దాన్ని తీసి కూరగాయలకు పూస్తాడు ఇంకొకడు. ఇలాంటి వాళ్ళ దగ్గర కొనాలా? చిత్తు. మళ్ళీ చెప్తున్నా, కాదు మేము సుడో సెక్యులర్లం కొనుక్కుంటామంటే మీ కర్మ, మీరు రోగాలు వచ్చి తలుచుకుంటేనే అసహ్యంగా ఉందా అలాంటి అనేది బతకండి.